మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం సమాజం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీ. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కని విని ఎరగని రీతిలో హజ్ యాత్రకు, పవిత్ర హజ్ యాత్ర ఎవరైతే ముస్లింలు వెళ్తారో ఆ పవిత్ర హజ్ యాత్రకు ₹1,00,000 సబ్సిడీ కేటాయించడం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు ఎవరైతే విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ నుంచి విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ ని ఎంచుకొని విజయవాడ నుంచి వెళ్లినటువంటి హాజీలు ఎవరైతే వాస్తవానికి వాళ్ళు విజయవాడ నుంచి వెళ్లలేదు, కానీ విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ ని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ ని ఎన్నుకున్నటువంటి వారు ఎవరైతే 72 మంది ఉన్నారో వాళ్ళందరి అకౌంట్ లో కూడాను ₹1,00,000 సబ్సిడీ అనేది కేటాయించడం జరిగింది. రానున్న రోజుల్లో సైతం కూడాను విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది. కాబట్టి హాజీలు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన హాజీలు అందరూ కూడాను విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ ని ఎంచుకొని విజయవాడ నుంచే వెళ్తే కనుక ఇన్షాల్లా ₹1,00,000 సబ్సిడీ ఏదైతే చెప్పారో, ఏదైతే చేశారో ఇప్పుడు మన కళ్ల ముందు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క హాజీ కూడాను ఆంధ్ర రాష్ట్ర ఎంబర్గేషన్ పాయింట్ నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే అధిక ధరలో ఉన్నటువంటి టికెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడాను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరొకసారి మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మైనార్టీ మరియు న్యాయ శాఖ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.